హలో ఫ్రెండ్స్, శ్రవంతిస్ హోమ్కి స్వాగతం. ఈరోజు మనం ఇంట్లోనే రంజాన్ స్పెషల్ స్వీట్ షీర్ కుర్మా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ స్వీట్ కోసం మనం 3/4 లీటర్ అంటే 750 ml పాలు తీసుకోవాలి. మనం 750 ml పాలు తీసుకున్నాం కదా, ఈ పాలకి 150 గ్రాముల నుంచి 350 గ్రాముల వరకు చక్కెర మనకి రుచికి తగ్గట్టు వేసుకోవచ్చండి. అంటే తక్కువగా షుగర్ స్వీట్ తినాలనుకున్న వాళ్ళు తక్కువగా వేసుకుంటాం, బాగా స్వీట్గా తినాలనుకున్న వాళ్ళు 350 గ్రామ్స్ వరకు వేసుకోండి, అప్రాక్సిమేట్గా సగం క్వాంటిటీ. ఇక్కడ మీడియం లెవెల్ స్వీట్ కోసం 220 గ్రామ్స్ 200 నుంచి 220 గ్రాముల వరకు చక్కెర తీసుకుంటాం. తర్వాత 25 నుంచి 30 బాదం పప్పు, పిస్తా పప్పు, ఒక చారెడు చిరోంజి తీసుకుందామండి. ఈ మూడింటిని మనము ఓవర్ నైట్ నానపెట్టుకుందాము. ఒకవేళ నైట్ మర్చిపోతే మార్నింగ్ 4 అవర్స్ కొద్దిగా గోరువెచ్చని నీళ్ళలో నానపెట్టుకుంటే సరిపోతుంది. చిరోంజి అన్ని సూపర్ మార్కెట్లో దొరుకుతుందండి. ఒకవేళ ఇది దొరకకపోతే స్కిప్ చేసుకోండి, ఏం పర్లేదు. ఇంకా 10 నుంచి 15 ఖర్జూర పండ్లు కావాలండి. ఖర్జూర పండ్లు దొరకనట్లయితే ఎండు ఖర్జూరం కూడా వాడుకోవచ్చు. ఒకవేళ ఎండు ఖర్జూరం తీసుకుంటే పప్పులతో పాటు ఓవర్ నైట్ నానపెట్టుకోండి, లేకుంటే గోరువెచ్చని నీళ్ళతో ఒక 4 గంటలు నానపెట్టుకోండి. నానపెట్టుకున్న చిరోంజికి మినపప్పుకి ఎలా పొట్టు తీస్తామో అలా తీసేసేయండి, తెల్లగా వస్తుంది. తర్వాత బాదం పప్పుకి పొట్టు తీసేసి ఇట్లా నిలువుగా కట్ చేసుకోండి. పిస్తా పప్పుని ఖర్జూరం కూడా చూపించినట్లు నిలువుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. తర్వాత 4 యాలకులు, 1 కప్పు సేమియా. మనం కానీ షాప్లో షీర్ కుర్మా కోసం సేమియా అని అడిగితే కొంచెం బ్రౌన్ కలర్లో ఉండి సన్నగా ఉండే సేమియా ఇస్తారండి. అది కానైతే ఇంకా చాలా బాగుంటుంది. ఒకవేళ అది దొరకని పక్షంలో ఏమీ వరి అవ్వద్దండి, మనం రెగ్యులర్ సేమియాతోనే అంతే రుచికరమైన షీర్ కుర్మా తయారు చేసుకుందాం. ఫస్ట్ మనం బౌల్లో పాలు తీసుకుందామండి. ఈ పాల్ని బాగా బాయిల్ చేయాలి. ఎంతవరకు బాయిల్ చేయాలంటే 750 ml మనం పాలు తీసుకున్నాం కదా, అది ఆల్మోస్ట్ 1/2 లీటర్ వచ్చే వరకు బాయిల్ చేసుకుందాం. కొంతమంది అంత చిక్కబడేదాకా బాయిల్ చేయకుండా కోవా కానీ ఫ్రెష్ క్రీమ్ కానీ ఏదైనా మిల్క్ క్రీమ్ పౌడర్ కానీ యాడ్ చేస్తారండి. దానికంటే కూడా ఇలా బాయిల్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉంటుందండి. ఇలా ట్రై చేయండి. ఇప్పుడు ప్యాన్ తీసుకొని ఒక 3 స్పూన్స్ నెయ్యి వేసుకొని కరగబెట్టుకుందామండి. నెయ్యి అంటే బాగా ఇష్టం ఉన్న వాళ్ళు 5 స్పూన్స్ వరకు వేసుకోండి, ఏం ప్రాబ్లం లేదు, ఇంకొంచెం రుచి వస్తుంది. నెయ్యి బాగా కరిగిపోయింది కదా, ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నవన్నీ ఈ నెయ్యిలో నీట్గా వేయించుకుందాం. అన్నీ బాగా వేగిపోయాయండి. ఇప్పుడు మనం ఒక చిన్న కప్పులో వీటిలో కొంచెం తీసి పక్కన పెట్టుకుందాం, సో దట్ మనము చివరిలో గార్నిష్ చేసుకునే దానికి ఉపయోగపడతాయి. ఇలా ఒక చిన్న కప్పులో తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇందులో మనం కప్పు సేమియా దీంట్లో వేసేసి దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకుందాం. ఈ లోపల పాలు కూడా బాగా కాగిపోయాయండి, చూసారు కదా, ఆల్మోస్ట్ క్వాంటిటీ కూడా బాగా తగ్గిపోయి చిక్కగా అయిపోయాయి. ఇలా చేసుకోవాలన్నమాట. సేమియా అంతా బాగా ఉడికిపోయి ఇంతకుమించి బర్న్ అయిపోకుండా కొద్దిగా వాటర్ చల్లేసుకుందాం. సో సేమియా బర్న్ అవ్వకుండా అక్కడికి ఆగిపోతుంది. బాగా కలుపుకుందాం. పాలు కూడా బాగా బాయిల్ అయిపోయాయి. ఇప్పుడు ఈ పాలను తీసుకుని వెళ్ళి సేమియాలో మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో మనకి పంచదార, షుగర్ కలిపేసుకుందాం. తర్వాత లో ఫ్లేమ్లో కొంచెం గట్టిపడేంత వరకు బాయిల్ చేద్దాం. ఇందులో దంచుకున్న యాలకుల పొడిని కలిపేద్దాం. అంతే అండి, మన షీర్ కుర్మా రెడీ అయిపోయింది. ఇప్పుడు బౌల్లో సర్వ్ చేసుకొని ఎంజాయ్ చేద్దాం. వావ్, మనం ఫస్ట్ బాదం పప్పు, పిస్తా పప్పు వేయించుకున్నప్పుడు కొంచెం సైడ్ పెట్టుకున్నాం కదా, ఇప్పుడు షీర్ కుర్మాని బౌల్లో తీసుకొని వాటితో ఇలా గార్నిష్ చేసి వావ్ ఎంజాయ్ చేయండి. అద్భుతంగా వచ్చిందండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్స్లో మాకు తెలియపరచండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే
లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరో కొత్త వంటకంతో మీ ముందుకు వస్తాం. అంటిల్ దెన్, థ్యాంక్ యూ.